నా కొడుకులకు అవకాశాలు కావాలి, బ్యాంకులు అప్పుల మందికి రైతులకు మాఫీ కావాలి. మళ్ళా అంటే నీకు ఎవరు చచ్చిపోయిన రాజకీయం అవసరం లేదు. కారణకి 500 అన్ని ఇమాను, పిల్లలకు నౌకాలు అన్ని ఇమాను, పిల్లల్ని ఉండు ఊపండి కప్పుడు పిల్లల్ని బట్టల చేపల్లో పెడితే హాస్టల్లో పెడితే పిల్లల్ని కొనబోయి జీతాలు పెట్టుకున్న పిల్లల్ని కొనబోయి చదివించమంటుంది. చదివించిన పిల్లలు రైళ్ల కింద ఇంటిని రాయి మందు రాయి కొలకలు రాయి చచ్చిపోతే మీకు సమాధానమేనా? ముసలిగా అయిన మొగాడు సోరగా 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న మొగాడు చచ్చిపోతే ఒంటరి మహిళ అంటే పైసలు ఇస్తున్నారు మీరు. అయితే మొగానికి చచ్చిపోతే ఓడగలు అంజని పోతారు కదా, వంటి పైసలు ఇవ్వాలి కదా. మొగానికి పిల్లలు చచ్చిపోతే మొగాడు లేని మంచేమో ఒంటరి మహిళ, పిల్లం లేని మంచి ఒంటరి మహిళ కదా. మొగాడు లేని మనిషికి ఆడదానికి కూలి పోతే 200 రూపాయలు ఇంటికి ఆపించిన అన్నాడు కదా, అట్లా కూడా లేదు. ఇంకా ఇంటికి ఆపించి ఇస్తాడు. 57 ఏళ్ళ మనుషులు ఇంట్లో 5 మంది ఉంటే కూడా డిపాజిట్ ఉంటాయి. 5 మంది ఉంటే ఇవ్వను, నౌకాలు చేయమని. నా కొడుకు పెళ్లి చేయాలంటే 33 ఏళ్ళు ఉంటాడు, పిల్లలు ఎవరు ఇస్తలేరు. సావాలి నా కొడుకు ఇంటిని వసుకొని సావాలి, నా మగతానం లేదా నిన్న అన్నా మోతాను ముందే లేదు అని ఉద్యోగస్తే అడగొస్తుంటివి. ఏమైనా పడుకోవు మోతాను ముందే లేదని వాళ్ళు అంజని బాబు పెళ్లి చేస్తున్నావు అంటే మందాడు నాకు చెల్లాడు లేక అంటారు. సావాలన్నా నా కొడుకు ఇంటిని వసుకొని సావాలన్నా, రైతు కింద వాడు సావన్నా, పెళ్లి చేసుకోవద్దా వాడు వనుకొక్క కోరిక లేకుండా పిల్లలు కావాలని వచ్చి మేము 3000 ఇస్తాము, ఇల్లు ఇస్తాము, 3000 ఇస్తాము. ఒక కుంట భూమన్నా 5 లక్షలు ఇస్తామని నీ పిల్లల చేత గెలిచి లేవు. జీతాలు ఉంటే జీతాలు కట్ చేసి ఇచ్చావు. అవును బంజరా ఎప్పుడు జీతం ఉంటే జీతం కట్ చేసి ఇచ్చావు. నువ్వు కూరగాయల పైసలు కూడా కావాలి. నేను చూసిన అనుకున్నావు నీ ఇల్లు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, 3 కొడుకులు కూడా అంత కావాలి, అప్పు కూడా అంత మాకు కావాలి. యాప్లో ఉన్న ఎస్టీలో నుండి మా చేష్టంలో కెపాసిటీ రావాలి, లేకుంటే రావద్దు. ఎవరు రావద్దు. ఎవడ మొదలకాయ ఉన్నాడు కేసీఆర్ శ్రీరావు అంపినాడు, శ్రీరావు అంపినాడు. మన శ్రీరావు లేకుండా ఇందిరాలు కొరియా ముందరకు వేస్తా అన్నావు, అర్జెంతులు ముందరకు వేస్తా అన్నాడు. నీవే తప్పుడు మాట మాట్లాడి, నువ్వు మాట్లాడిన 9 ఏళ్ళ కొరిగా తప్పుడు మాటనే ఉండదు. ఒక్క మాటలోనే సరిగ్గా మాట్లాడలేవు. నువ్వు చదువుకున్న పిల్లలు మా ఇంట్లో నాకు 3 కొడుకుల్ని చదివించారు. 3 కొడుకులు పెళ్లిళ్ళు కాకుండా ఎక్కడ పోవాలి వాళ్ళు. ఎవరితో పోతే ఒక ఆడదాంతో పోతే నీకు వస్తారా గజాలు లేదా నమ్మతాను అంత బాగుంటున్నావు. ఎవరిని అడిగిపోతే కానీ ఉద్యోగం కావాలి. ఎల్టీ లోన్లు టాప్ లోన్లు మాఫీ చేయాలి. నీ డిపాజిట్ ఉంటే మన బ్యాంకులో పైసలు వేసి ఒక్కటి 5,000 కొట్టి సామాను 65,000 అయింది. మాకు ఇల్లు లేదు, చీరలు వద్దు, చీరలు తీసుకొని మాకు ఇల్లు కట్టింది అంతే, ఏం లేదు. పైసలన్నీ 200 మంచిగా 500 200 తీసారే బతుకమ్మ కాడ. ఇప్పుడు ఒకరొకరికి కాలుకుంటుంటారు అంటే చెవులు నేను గుడ్డేళ్ళము చోటేళ్ళము 3,000 పింఛన్ ఇస్తారు. అదే ఇప్పుడు ఎంతమంది అమ్మ గుడ్డేళ్ళు అన్నట్టు 3,000 తీసుకుంటున్నారు. ఎవరు కట్టుకోవాలి అక్కడ పైసలు కట్టుకోతున్నారు. యాకుంటే దానికి ఇంటికి కట్టుకో ఇస్తున్నారు పైసలు. అవును యాకుంటే రాములు గారికి తల్లి పిల్లలకు మనకి రాములు గారు పింఛన్ ఇయ్యారు. ఆడలకు మొగళ్ళే వాళ్ళకి పింఛన్ ఇస్తారు. ఒక ఇంటి దగ్గర వస్తున్నారు.